ఇప్పుడు మీరు తిరుమల దేవాలయానికి వెళ్తే ఎవరు ఏ కులం ఎవరు అడగరు, అందరికీ దర్శనం చేస్తారు, అందరికీ ప్రసాదం పెడతారు. కొన్ని ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీగా అందరూ అందరిలోనే ఫాలో అవుతున్నారు, అది గొడవ లేదండి. అంటే స్ట్రాటజికల్ ఇక్కడ ఉందేమో నేను అనుకుంటున్నాను, లేదంటారా? పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని నేను అన్ను. కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు క్రైస్తవ దేశాల్లో వర్ణ వివక్ష, తెల్లతోలు ఆధిక్యం లేదా? ఉందండి. ప్రతి చోట, ప్రతి దేశంలోనూ, ప్రతి ఖండంలోనూ ఉన్నటువంటి విషయం అది. ప్రతి దేశంలో కూడా ఏదో ఒక పేరుతో ఆధిపత్యం అనేది ఉంటుంది. సామాజికంగా ఉన్న రుగ్మతల మీద మనం సామాజికంగా ఫైట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే మతానికి ముడిపెట్టేసి మత మార్పిడి చేశారు. ఇప్పుడు అక్కడ తెల్లతోలు వాళ్ళు నల్ల వాళ్ళని హీనంగా చూస్తున్నారు, బానిసలుగా చేసుకుంటున్నారు అని చెప్పి బానిసలందరినీ హిందుత్వంలోకి మార్చేయచ్చుగా. మరి అక్కడేమో క్రైస్తవానికి సంబంధం లేదంటారా? ఇక్కడ కులవక్ష తీసుకొచ్చి హిందుత్వానికి అంటగడతారా? ఇది కూడా సామాజిక రుగ్మత అనుకోవాలి కదా. మతం అనేటువంటిది సామాజికంగా ఉండకూడదు, అది వ్యక్తిగతంగా ఉండాలి. నెంబర్ 1. ఇక సామాజికంగా మతాన్ని ఎప్పుడైతే మనం తీసుకుని వస్తున్నామో సమాజంలో ఖచ్చితంగా మనం గ్యాప్ని క్రియేట్ చేస్తున్నాం. అది మళ్ళీ పూడ్చబడాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది, ఈలోపు చాలా నష్టం కూడా జరుగుతుంది. అది అంటే నేనేమనేది అంటే మిమ్మల్ని కోరేది, శివశక్తి ద్వారా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు సమాజ హితం కొరకు ప్రయత్నం చేయండి, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్స్ని క్రియేట్ చేయకండి. మీ ప్రసంగాలు దానికి దారితీస్తున్నాయేమో, మీ పోస్ట్ మార్టంలో కూడా దానికి దారితీస్తున్నాయేమో అనేది నా ప్రగాఢమైనటువంటి ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఒక ఇష్యూ ఎక్కడ జరిగినా సరే ధర్మం గెలవాలనేటప్పుడు మాతో మీరు కలిసి రావాలి, మీతో మేము కలిసి రావాలి. ఏమండి? తర్వాత ఇతర మతాల పట్ల గౌరవం ఉండాలి, ఇతర మతం పట్ల ఎంతో కొంత టాలరెన్స్ ఉండాలి. అలా పరమత దూషణ ఉండకూడదు. ఏమండి? మనం నమ్మినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకుంటూ ఒకవేళ ప్రకటించుకోవాలనుకుంటే ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళడంలో తప్పు లేదనేటువంటిది నా యొక్క వాదన. ఇప్పుడు డివైడ్ గురించి మాట్లాడితే మతాల సంగతి పక్కన పెట్టండి, అసలు కుటుంబంలో తల్లి బిడ్డలను విడదీస్తుంది కూడా మీ వాళ్ళే, పాస్టర్లు, యేసు మతం. రక్త సంబంధాలు చెడిపోతున్నాయి, తండ్రికి తల కొరువు పెట్టడానికి పుత్రులు అని చెప్పి ఇందాక మీరు ఇది వీడియోలో మాట్లాడితే బాగుంటుందని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా దీని కొరకే. నేను ఒక న్యూస్ చూశానండి, ముమ్మడివారం క్రాపచందలపూడి ఎక్కడో న్యూస్ చూశాను. వాళ్ళ ఆరోపణ ఏంటంటే మా ఊర్లో చర్చలు ఉండకూడదు, తీసేయండి అనేది వాళ్ళ ఆరోపణ. అక్కడ మత్స్యకారులు ఎక్కువ ఉంటారట, అదే వీడియోలో చూసి చెప్తున్నాను. వాళ్ళు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే మా ఊర్లో 2 సంఘాలు 3 సంఘాలు ఉన్నాయి, వాటిని తీసేయండి బాబు అని గవర్నమెంట్కి మొరపెట్టి ధనం పెడుతున్నారు. కారణం ఏంటి అని రిపోర్టర్ అడిగితే కారణం ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఫంక్షన్లకి మేము వెళ్తున్నాం, వాళ్ళ కార్యక్రమాలన్నింటికి మేము వెళ్తున్నాం. సో మేము పిలిచినప్పుడు మా కార్యక్రమాలకి కానీ మా చావులకి కానీ పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళు రావటం లేదు, తినటం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే ఆవిడ చెప్పుకొచ్చింది, ఒక ఆయన చెప్పుకొచ్చారు. ఇది సమాజంలో ఉంది. ఇప్పుడు అక్కడ తినడం తినకపోవడం సెకండరీ కదా మనం తీసుకుంటే పక్కన పెడితే, మనం ఒకరిని పరామర్శించడానికి ఎవరినైనా పరామర్శిస్తాంగా. అది హిందువైనా పరామర్శించాలి, గ్రామంలో జరిగితే గ్రామస్తుడిగా మనం పరామర్శించాలి. నువ్వు తినకపో ముందైతే పరామర్శించాలి, గ్రామస్తుడిగా, సామాజికంగా. ఇదంతా దీని మీద పోరాడండి, దీని మీద వీడియోలు చేయండి, దీని మీద ఒక ఐక్యతను తీసుకురండి. డివైడ్ చేసేదే మీ మతం కదండి, అదే అడుగుతున్నాను నేను. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తూ పెరిగాను. ఎవరైనా చుట్టాలు ఏదో శుభకార్యం చేసుకుంటున్నారు, మేము మతంలో దిగా మేము రాకూడదు, ఈ డైలాగ్స్ విన్నాను చిన్నప్పటి నుంచి. రాకూడదు అంటున్నారు, తినకూడదు అంటున్నారా? రాకూడదు, అసలు అటెండ్ అవ్వట్లేదు. అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వడానికి ఏముంది? అయ్యో చెల్లెలింటికి రోడ్డు మీద ఎవడన్నా పడిపోతే అది హిందువా ముస్లిమా అని మనం చూడడం, వెళ్ళి లేవనెత్తుతాం ఖచ్చితంగా. అలాగనే ఒక కుటుంబంలో చావు జరిగితే, ఒక గ్రామంలో చావు జరిగితే ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించడం తప్పు కదా. అది మతం చెప్పట్లేదు, అది అంటే క్రైస్తవ్యం చెప్పడం లేదు, అలాగా వెళ్ళొద్దని చెప్పడం లేదు. వాళ్ళు పరామర్శించండి. ఇంకా గట్టిగా చెప్తే యేసుక్రీస్తు బోధల దగ్గరికి వస్తే నేను తేనన్నాను కానీ తెస్తున్నాను, క్షమించండి ఈ విషయంలో. అయితే ఏమంటాడు, మీరు పెళ్ళికి అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా ఒక చావుకి అటెండ్ అవ్వండి మీరు ముఖ్యంగా అని చెప్తాడు, పరామర్శించాలంటాడు యేసుక్రీస్తు. అదే యేసు తండ్రి శవాన్ని పాతి పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు కదా, అవును, శిష్యుడికి ఇవ్వలేదు కదా. అవును, ఆయనే ఏం చెప్పాడు, నేను తల్లి బిడ్డల మధ్య అంటే అక్కడ అంటే కాంటెక్స్ట్ బేస్డ్ ఉంటుంది అది. అంటే నేను ఇక్కడ కోట్ ఏంటంటే జనరల్గా తీసుకోవడానికి క్రాస్ చేయడానికి కాదు. ఇప్పుడు క్రాస్ చేయాలంటే దీన్ని మనం క్రాస్ చేయాలి. అంటే మీ పాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు సెలెక్టివ్గా 2 వెర్షన్స్ ఉంటాయి. ఓకే, అటు ఉంటాయి. ఇప్పుడు ప్రసాదం తినొచ్చా తినకూడదా, పాస్టర్లు కొట్టు చేస్తారు. తినొచ్చు అనేది అదే బైబిల్లో చూపిస్తారు, తినకూడదు అని అదే బైబిల్లో చూపిస్తారు. వీళ్ళకి కావాల్సిన 2 అందులో ఉంటాయి, ఎవరికి కావాల్సిన వాడు తీసుకుంటాడు. ఇది కూడా బైబిల్ అంటే ఇది కూడా బైబిల్ అంటాడు. యేసు దేవుడే కదా కొట్టు చేస్తారు.
యేసు దేవుడని బైబిల్లో చూపిస్తారు, యేసు దేవుడు కాదని బైబిల్లో చూపిస్తారు. అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది బైబిల్ ఫస్ట్. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది బైబిల్ కాదు, మీరు అన్నట్టు బోధకులు. రెండు అందులో ఉన్నాయి కదా. ఆ రెండు అందులో కాదండి, అది ఎందుకు చెప్పాడు, ఏ కాంటాక్స్లో చెప్పాడు, దేని నివృత్తి చేయడానికి చెప్పాడు అనేటువంటిది ఉంటుందండి. మనం ఏంటంటే క్రాస్ రిఫరెన్స్లో వెళ్ళేటప్పటికి కాంట్రవర్సీ ఖచ్చితంగా ఉంటుంది. క్రాస్ రిఫరెన్స్కి వెళ్తే కాంట్రవర్సీ ఉంటుంది, దాన్ని ఒప్పుకోవచ్చు. ఇప్పుడు నిర్ద్వందంగా యెహోవాతో పాటు యేసు దేవుడే లేదా యేసే దేవుడు అని యెహోవాతో చెప్పించారనుకోండి, అయిపోయింది క్లారిటీ. ఎస్, అసలు యెహోవా క్యారెక్టర్ ఎక్కడా కూడా నాతో పాటు ఇంకో దేవుడు ఉన్నాడని కానీ, నా కుమారుడు యేసు అని కానీ ఎక్కడా చెప్పలేదు ఆయన. అవునా? చెప్పాడు అక్కడన్నా, నేనే దేవుడు, నేను తప్ప ఇంకో దేవుడు లేడు, ఆ, ఆయన అద్వితీయుడు అని చెప్పి మోషే చెప్తాడు. ఆ. ఇప్పుడు ఆయన ఒక్కడే, ఆయనే అద్వితీయుడు అని చెప్పి మళ్ళీ యేసు కూడా దేవుడే అని చెప్పి కొత్త నిబంధన రాస్తే ఈ టైటిల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చేద్దాం. ఏది ఈ టైటిల్ ఇప్పుడు చెప్పిన టైటిల్, యెహోవా దేవుడు యేసుక్రీస్తుని దేవుడు కాదు అంటే దేవుడని ఎక్కడా చెప్పలేదు అనేటువంటి నేను topic మాట్లాడేది ఇది. బైబిల్ ప్రకారంగా. బైబిల్ బయటకు వస్తే అసలు యేసు కాదు యెహోవా కాదు. అసలు నేను బైబిల్ మీరు బైబిల్ ప్రకారంగా చెప్పారు కాబట్టి దానికి ఆన్సర్, ఎక్సలెంట్ ఆన్సర్ నేను బైబిల్ ప్రకారంగా ఇస్తాను మీకు. సరే మాట్లాడదానండి అయితే. అండి అలాగే ఒక 4-5 టాపిక్లు ఒకసారి పెట్టుకుని మాట్లాడదామండి. తప్పకుండా. అయితే ఇక్కడ నేననేది ఏంటంటే అండి, సమాజంలో అధర్మము ఎందులో జరిగిన, ముస్లిమ్స్లో జరిగిన, హైందవ్యంలో జరిగిన, క్రిస్టియానిటీలో జరిగిన సంయుక్తంగా పోరాడేటువంటి విధానంలోకి మీరు వస్తారా? తప్పు జరిగిందండి, ఇద్దరు, ఒక క్రైస్తవుడు ఒక హిందువు కొట్టి చచ్చారు. ఉం. ఇప్పుడు మీరు హిందువుడు తరపుకి మీరు వెళ్ళిపోతారా వెంటనే పూర్వపదాలు ఆలోచించకుండా? లేదంటే నేను క్రైస్తవుడి తరపున వెళ్ళిపోతానా పూర్వపదాలు ఆలోచించకుండా? లేదు అంటే పూర్వపదాలు ఆలోచించి ధర్మం వైపు నిలబడదామా? మేము ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడతాం ఖచ్చితంగా. అవును. అయితే సమాజ హితానికి ధర్మం వైపు నిలబడడం అనేటువంటిది చాలా ప్రథమమైనటువంటి క్వాలిటీ, హక్కు, అది బాధ్యత కూడా, మన సామాజిక బాధ్యత. కనుక మనందరము కూడా, ఇప్పుడు మీరు విమర్శిస్తున్నారు, దానికి ప్రతిగా విమర్శించే వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వారిని సపోర్ట్ చేసే వాళ్ళు వారుకున్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మీకున్నారు. దీని ద్వారా ప్రధానంగా ఒక పెద్ద గ్యాప్ పెరిగిపోతుంది. ఆ గ్యాప్లో ఒక రకంగా మనం కొట్టుకు చచ్చిపోతామేమో, అంతర్యుద్ధాలు ఏమైనా జరుగుతాయేమో. ఆ స్పృహ మొట్టమొదట బైబిల్ రాసిన వాళ్ళకి ఉండాలి. అప్పటికే ప్రపంచంలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ఆరాధనా పద్ధతుల్ని మనం తప్పుపడితే కొట్టుకు చేస్తారు, మత కలహాలు పెరుగుతాయి, అందరి ఆలోచన విధానం, అందరి దృక్కోణం ఒక రకంగా ఉండవు, భిన్నమైన ఆరాధనా పద్ధతులను ఎన్నుకుంటారు. ఆ స్వేచ్ఛ ఉండాలి. ఈ వైవిధ్యాన్ని యాక్సెప్ట్ చేయడం చేతగాని వాళ్ళు ఒక కొత్త మతాన్ని తయారు చేస్తూ నిరంకుశత్వంగా నేను చెప్పిన విధానమే నాదే, మిగిలినవన్నీ సాతాన్లు అని వాళ్ళ మెంటాలిటీతో, వాళ్ళకున్న మైండ్ సెట్తో ఒకటి తయారు చేశారు. అక్కడ మొదలైంది. మీకు ఇప్పుడు మీరు చెప్తున్న ఏదైతే ఈ సమస్య విత్తనం అక్కడి నుంచి ఉంది. కాబట్టి వాళ్ళకి ఆ స్పృహ లేదు. ప్రచారం చేసే వాళ్ళకన్నా ఆ స్పృహ ఉండాలి. ఆ రోజుల్లో వాళ్ళు ఏదో రాసుకున్నారు, సరే వాళ్ళ మనస్తత్వం అది. ఈ రోజుల్లో మనకి ఇది అప్లై అవ్వదు, మనకు అనవసరం ఇది అని చెప్పి ప్రచారం చేసే వాళ్ళకి ఆ స్పృహ ఉండాలి. ఆడెవడో రాసి పడేసాడు, ఈడు దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఇదే అని చెప్పి ఈడు ఇంకొంచెం 4 అసలు ఉన్నది కాదు ఇంకొంచెం పోపేస్తాడు, ఈడు ఇంకొంచెం మసాలా వేసి చెప్తాడు. ఇప్పుడు చెప్తాడు కదా శాలం రాజుడు, అది బైబిల్లో ఎక్కడుందో మీరు అడుగుతున్నారు అంటే బైబిల్లో లేనివి చెప్తున్నారని అనే కదా. ఖచ్చితంగా జరుగుతున్నాయి.